డాక్టర్ మన్నెం గోపీచంద్ ఒక మెరిట్ స్టూడెంట్ కార్డియాలజీ వైపు వస్తారనేది మా అక్కయ్య హార్ట్ సర్జరీ చేయాలని చెప్పి హార్ట్ సర్జరీ. ఒక్కసారిగా స్టార్ హాస్పిటల్ ఆవిర్భావం. మాకు వచ్చిన బెస్ట్ సాటిస్ఫాక్షన్ అంటే అబౌట్ 8,000+ చిల్డ్రన్ ఫ్రీ ప్రొసీజర్స్ చేయడం జరిగింది. హార్ట్కు సంబంధించి కార్డియాక్ అరెస్ట్ అవుతున్నారు. ఒక్కొక్కళ్ళు BMI 25-30 బాడీ మాస్ ఇండెక్స్. 45 నిమిషాల పాటు నడవండి అని, కొందరు 45 నిమిషాల పాటు నడిస్తే మీ మోకాలు చెప్పులు పోతాయని. నీ జాయింట్ అయితే రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. హార్ట్ అటాక్ వచ్చి వీక్ అయింది అనుకోండి హార్ట్, దాన్ని మనం చేయలేము. వస్తున్న హార్ట్ అటాక్ సంబంధించిన లక్షణాలు ఏమో గ్యాస్ట్రిక్ పెయిన్ అనుకో. నిజంగా గ్యాస్ట్రిక్ పెయిన్ వస్తే నిజంగా నాకు గుండెపోటు వస్తుందని ఒక ఆందోళన చెందుతాడు. గ్యాస్ పెయిన్ వచ్చినా కానీ ఇది హార్ట్ ఏమో అనుకున్నారే వాళ్ళు బెటర్. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఈ మాట చాలా తక్కువగా వింటుంటాం. ఇంత టైంలోనే మనం అది ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ఏ రంగం ఉన్నా సరే ఫస్ట్ చేతులు ఎత్తి దేవుళ్ళ మొక్కేది ఒక వైద్య వృత్తి. హయ్యెస్ట్ నైతిక విలువలు ఎక్కడన్నా ఉండాలంటే అది వైద్యంలోనే ఉండాలి. వెల్కమ్ టు బిగ్ టీవీ. డాక్టర్ మన్నెం గోపీచంద్ ఈ పేరుని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హాస్పిటల్స్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ కార్డియో థొరాసిస్ సర్జన్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్కి ఒక కేర్ ఆఫ్ అడ్రస్. ఒక్క మాటలో చెప్పాలంటే చిన్నపిల్లల గుండె చెప్పుడు ఆయన. డాక్టర్ మన్నెం గోపీచంద్ మనతో ఉన్నారు. గోపీచంద్ గారు నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. సార్, ఇప్పుడు ముందుగా మీ పేరు దగ్గర నుంచి వస్తాను. గోపీచంద్, మీ పేరు వినగానే త్రిపురనేని గోపీచంద్ ఒక ప్రముఖ రచయిత. ఏంటి అలాంటి పేరు పెట్టడానికి ఏదైనా ఒక నేపథ్యం ఉండాలి, అటు ఫ్యామిలీలో ప్రత్యేకంగా ఉండాలి. యాక్చువల్గా అప్పుడు కాలంలో వ్యవసాయ కుటుంబాల్లో ఒక ఆనవాయితీ ఉండేది, ఇప్పుడు కూడా ఉంటుందేమో మరి నాకు తెలియదు. బట్ వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు మళ్ళీ వాళ్ళ పిల్లలకి పెడతారు. అలాగా మా నాన్నగారు 4 అన్నదమ్ముల్లో 3 ఆయన. వాళ్ళ అన్నలిద్దరు పిల్లలు పుట్టినప్పుడు మా తాతగారు మా నాయనమ్మ గారు ఇంకా ఉన్నారు. సో మా నాన్నగారికి ఫస్ట్ మా అన్నయ్య పుట్టినప్పుడు వెంకట్రాయుడు అని మా తాతగారి పేరు పెట్టారు. అలాగే తర్వాత మాకు అక్కయ్య అలివేలమ్మ అని ఆవిడకి పేరు పెట్టారు. సో నేను వచ్చే టైంకి కృష్ణాష్టమి అప్పుడు నేను పుట్టానండి. సో దానివల్ల ఎవరో ఉంటారు కదండి, కృష్ణుడి పేరు పెట్టాలి అని అంటే ఆ కాలంలో ఏంటంటే చాలా యువ అని చందమామ అని మన పబ్లికేషన్స్ చక్రపాణి గారు తీసుకొచ్చేవారు. దానిలో త్రిపురనేని గోపీచంద్ గారు ఒక ధారావాహిక ప్రతి ఇష్యూలో ఐ థింక్ మంత్లీ వచ్చేది. ఆయన ఒక కథ రాసేవారు. ఆ కథలు పబ్లిష్ అయినప్పుడు ఆయనకి మా నాన్నగారు రెగ్యులర్గా ఏదో పుస్తకాలు చదివేవారు. మా ఇంట్లో రెగ్యులర్గా బుక్స్ ఉండేవి. ఆ రకంగా ఆయనకి ఆ పేరు బాగా నచ్చి అది పెట్టారు. అది తర్వాత అసలు ఎందుకు పెట్టారని నేను అడిగితే మా మదర్ తర్వాత చెప్పారు. ఇలాగా కృష్ణాష్టమి, అదేవిధంగా మీ నాన్నకి ఆ బుక్ చదవడం వల్ల త్రిపురనేని గోపీచంద్ గారి పేరు పెట్టారని చెప్పి. అంటే నాన్నగారు సాహిత్య అభిలాషి, బాగా పుస్తకాలు ఆయన దగ్గర నుంచే పుస్తకాలు చదవడం అలవాటైంది. తర్వాత మా అన్నయ్య కూడా బాగా సాహిత్యంలో ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు మేము చిన్నప్పుడు మా కాలంలో రైల్వే స్టేషన్కి ఒక 100 గజాల దూరంలో ఉండేవాళ్ళం ఒంగోలులో. హిగిన్ బాదమ్స్ అని ప్రతి స్టేషన్లో ఒక బుక్ స్టాప్ ఉండేది. సో రెగ్యులర్గా వెళ్ళి బుక్స్ కొనడము, అవి ఇంట్లో రెగ్యులర్గా ఉండడం, మేము అలాగే చదవడం. మా చెల్లెళ్ళిద్దరు కూడా దే ఆర్ వరేషియస్ రీడర్స్ ఆఫ్ దీస్ ఈ సాహిత్యం కానీ వేరే రకాల నావల్స్ కానీ, లేకపోతే ఇప్పుడైతే నాన్ ఫిక్షన్ చదువుతాం అనుకోండి. అలాగే అలవాటైంది. మా నాన్నగారు ఆ రకంగా బాగా చదువుకున్నారు. ముందు డాక్టర్స్ ఫ్యామిలీ అండి ఏమైనా? కాదు. మా నాన్నగారు ఆయన 7వ సంవత్సరం వచ్చిన దాకా అసలు స్కూల్ అంటే కూడా తెలియదు. మామూలుగా అప్పుడు గొడ్లు కాయడం అంటారు, మన చిన్నపిల్లల్ని బర్రెల నుంచి పంపించేవారు పొలాలకి. మా పెదనాన్నలు ఇద్దరు, మా చిన్నాన్న అందరూ యాక్టివ్గా వ్యవసాయం చేసేవారు. ఈయన కూడా బాగా వ్యవసాయం చేసేవాడు. తర్వాత ఏదో ఒక ఫ్రెండ్ ద్వారా స్కూల్ ఉందని విని స్కూల్కి వెళ్ళారు ఆ ఊళ్ళోనే. అలాగలాగా ఎలాగో పెద్దవాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు కదా, వీడికి పని లేదు కదా అని చెప్పి మా తాతగారు, మా పెదనాన్నగారు ఈయన్ని స్కూల్లో ఎంకరేజ్ చేశారు. అండ్ హీ ఈజ్ ద ఓన్లీ వన్ హూ స్టడీడ్. మా ఫ్యామిలీలో ఆయనే చదువుకున్నారు డిగ్రీ వరకు. అసలు ఆ ఊళ్ళోనే డిగ్రీలో ఫస్ట్ టైం బయటకు వెళ్ళిన ఆయన, గుంటూరు వెళ్ళి ఏసీ కాలేజీలో చదివిన ఆయనే. ఆయన వల్ల, ఆయన అలా చదవడం వల్లే చదువు వాల్యూ తెలిసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి మాకు చదువు చెప్పడం జరిగింది.
నేను చిన్నప్పుడైతే స్కూల్‌కి ఇంటర్వెల్‌లో వెళ్ళేవాడిని మా ఎలిమెంటరీ స్కూల్‌కి. అది వీధి బడి. హ్మ్. సో, అది 8 ఎప్పుడో స్టార్ట్ అయితే నేను చిన్నగా లేచి ఆ ఇంటర్వెల్ టైమ్‌లో అందరూ బయటకొచ్చి మళ్ళా అప్పుడు జాయిన్ అయ్యేవాడిని. అలాగా గడిచిపోయింది. బట్ సిక్స్త్ క్లాస్ నుంచి కొంచెం సీరియస్‌గా మా నాన్నగారు గైడెన్స్ చేయడం వల్ల పెద్ద ఎక్కువగా చదవకపోయినా సెకండ్ క్లాసు అలాగా వచ్చేది. అంటే అంటే మీరు ఎంచుకున్నది ముందు ఫ్యామిలీలో వైద్యం. దానికి తోడు కార్డియాలజీ, కార్డియో సర్జన్. అంటే చాలా వరకు మనకి వింటుందేంటంటే, ఒక మెరిట్ స్టూడెంటు, లేకపోతే ఆ ఫ్యామిలీ ఏదో బ్యాక్‌గ్రౌండ్ ఉంటేనే కార్డియో సర్జన్స్ వైపు గాని, కార్డియాలజీ వైపు వస్తారనేది ఉంటది. ఎలాగా? అంటే బేసిక్‌గా అండి ఫస్టు ఆ టైంలో వ్యవసాయదారు కుటుంబాల్లో అన్‌లెస్ ఎవరో ఒకళ్ళు స్ట్రాంగ్‌గా పుష్ చేస్తే తప్పితే మళ్ళా వాళ్ళ పిల్లలు కూడా వ్యవసాయంలోకెళ్ళేవాళ్ళు. మా మా చిన్నాన్న పిల్లలు కూడా ఇద్దరుంటే ఒకళ్ళు వ్యవసాయంలో ఉన్నారు. మా నాన్న ఎడ్యుకేషన్ గురించి తెలియబట్టి మా అన్నయ్యని గాని, మా అక్కయ్యని అందరిని గాని, నన్ను గాని ఆయనేంటంటే డిగ్రీ అయిన తర్వాత ఒంగోలొచ్చి ఒక డాక్టర్ గారి దగ్గర ఆహ్, ఆహ్, మెడికల్ అసలు వైద్యం కోసం ఎళ్లి తర్వాత హి స్టార్టెడ్ మెడికల్ షాప్. ఆహా! మెడికల్ షాప్ కంటే కూడా ఆయనకి హాస్పిటల్ రన్నింగ్‌లోనే ఎక్కువగా ఉత్సాహం ఉండేది. హ్మ్. దాంతోటి ఆహ్, మా మా కజిన్‌ని మెడికల్ షాప్‌లో పెట్టి ఆయన ఎక్కువ హాస్పిటల్‌ని రన్ చేసేవాడు. సో దట్ ఆయనకు అన్ని రకాల యాస్పెక్ట్స్‌లో వైద్యం అంతా తెలిసిపోయింది. పిండి కట్లు ఆయనే ఏసేవారు. బ్రేక్ హ్మ్. అయితే. ఆపరేషన్‌లకి అసిస్ట్ చేసేవారు. అనస్థీషియా ఇచ్చేవారు. ఎక్స్‌రే ఒకటే మెషిన్ ఉంటే దానికి ఆయనే రేడియోగ్రాఫర్ గూడా ఆయనే. ఎక్స్‌రే చదివేవాడు. ఆహా! అలాగా ఆ కాలంలో మెడిసిన్ కొంచెం అండర్ డెవలప్డ్ 60స్‌లో, ఎర్లీ 70స్‌లో. సో, అలాగా ఆయనకి మెడిసిన్ మీద ఒక బాగా అటాచ్‌మెంట్ ఏర్పడి, ఆయన పిల్లల్లో ఎవరో ఒకళ్ళు మెడిసిన్ చేయాలని గట్టిగా స్ట్రాంగ్ బిలీఫ్ తోటి మమ్మల్ని అందరిని చదివించారు. మా అన్నయ్య హి ఆల్‌వేస్ వాంటెడ్ మ్యాథ్స్‌లో చాలా బ్రిలియంట్ మా బ్రదర్. హ్మ్. సో, ఆయన ఐఐఎస్‌సి టాటా ఇన్‌స్టిట్యూట్ బెంగుళూరులో ఆహ్, ఆహ్, బ్యాచిలర్స్ చేసి తర్వాత ఐఐఎం బెంగుళూరులో మాస్టర్స్ చేశారు. నా దగ్గరికొచ్చేప్పటికి ఆయన ఇంక నువ్వు ఎంబీబీఎస్ చేయాల్సిందే అని బాగా స్ట్రాంగ్‌గా పుష్ చేశారు. రవి కాలేజీకి పంపించారు. కానీ మై మై మైండ్ వాస్ ఆ టైంలో అంత పెద్ద ఫోకస్డ్ కాదు. ఏదో సినిమాలు చూసి ఫ్రెండ్స్‌తో తిరిగి హోటల్‌కెళ్ళి భోజనం చేసి అయితే మందు అది అవేమి అలవాటు లేవు ఓకే. కానీ బట్ ఇవన్నీ ఊరికే అందుకని నాకు ఫస్ట్ టైమ్ మెడిసిన్‌లో సీట్ రాలేదు. హ్మ్. తిరుపతిలో ఎంట్రన్స్ రాసినప్పుడు సీట్ రాలేదు. తర్వాత బాగా ఇంకా అప్పటికి నాకు అర్థమైంది. చేయాలని బాగా స్ట్రాంగ్ ఫీలింగొచ్చి దెన్ ఐ డిడ్ లాంగ్ టర్మ్. నెక్స్ట్ ఇయర్ గుంటూరులో సీటొచ్చిందనమాట. సో, గుంటూరులో కూడా యావరేజ్ స్టూడెంట్స్‌మే అగైన్ ఫ్రెండ్సు, సోషల్ లైఫు, ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా కాలేజీలో ఉన్న యాక్టివిటీస్‌లో వాటిల్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేసేవాళ్ళం. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మా నాన్నగారి దగ్గర ఆయన అప్పుడు హి స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ మెడిసిన్. హ్మ్. హి యూజ్డ్ టు డూ ఆపరేషన్స్. హ్మ్. హిస్టరెక్టమీసు, హెర్నియాలని ఆపరేషన్‌లు వేరే వేరే రకాల ఆపరేషన్‌లు కూడా చేసేవారు. నా చేత అసిస్ట్ చేయించుకునేవారు. ఏది వైల్ ఐ వాస్ ఇన్ మెడిసిన్. ఓకే. అలాగా సర్జరీ అంటే బాగా స్ట్రాంగ్ అటాచ్‌మెంట్ ఏర్పడింది నాకు. జమైకా ఎళ్లి ఓ 1 ఇయర్ ఉండి అమెరికా ఎళ్దామని జమైకా ఎళ్ళిన తర్వాత ఐ డిడ్ నాట్ ఫీల్ దట్ నేను ఫారెన్‌లో ఇమడలేను. ఖచ్చితంగా వెనక్కెళ్ళిపోవాలి. సర్జరీ చేసి వెనక్కెళ్ళిపోదాం అనుకోని ఇంగ్లాండ్ ఎళ్ళిపోయాను. హ్మ్. సో, ఇంగ్లాండ్‌లో ఒక 15 ఇయర్స్ ఉన్నప్పుడు జనరల్ సర్జరీ చేసిన తర్వాత వెనక్కొద్దాం అనుకునే టైంలో అప్పటికే అపోలో హాస్పిటల్ హైదరాబాద్‌లో ఎస్టాబ్లిష్ అయ్యుంది. స్పెషాలిటీ అంటే ఏంటో తెలుస్తుంది. కార్డియాలజీ, కార్డియాక్ సర్జరీ ఈ నిమ్స్‌లో ఉండే యాక్టివిటీ వల్ల అది అలాగే చెన్నైలో బాగా యాక్టివ్‌గా ఉన్నందువల్ల కార్డియాలజీ చేయాలి. తర్వాత మా అక్కయ్య షీ పాస్డ్ అవే విత్ హార్ట్ డిసీజ్. ఓకే. వెన్ షీ వాస్ ఓన్లీ 28 నేను మెడిసిన్‌లో ఉన్నప్పుడు షీ పాస్డ్ అవే విత్ హార్ట్ డిసీజ్. సో, ఖచ్చితంగా హార్ట్ సర్జరీ చేయాలని చెప్పి ఐ డిడ్ హార్ట్ సర్జరీ. సో, అండ్ దెన్ అక్కడ హైయెస్ట్ డిగ్రీ ఉంటదప్పుడు ఎఫ్ఆర్‌సీఎస్ ఇన్ హార్ట్ సర్జరీ. అది గూడా కంప్లీట్ చేసుకొని లండన్‌లో దెన్ ఐ కేమ్ బ్యాక్ ఇన్ 95. అలాగా కార్డియాక్ సర్జరీలో జాయిన్ అయ్యాను. ఎంతమందండి మొత్తం ఫ్యామిలీ మీ మెంబర్స్? మేము ఐదుగురం మా అన్నయ్య, మా అక్కయ్య, నేను, మా చెల్లెళ్ళిద్దరుంటారు. హ్మ్. సో, అక్కయ్యకి మైట్రల్ వాల్వ్ అని అది రుమాటిక్ హార్ట్ డిసీజ్ అని ఆ కాలంలో చాలా మందికొచ్చేది. హ్మ్. చిన్నప్పుడు థ్రోట్ పెయినొచ్చి, కీళ్ళవాతాలొచ్చి తర్వాత అది హార్ట్‌కి పాకేది. అది ఒక ఏజ్ తర్వాత తెలిసేది. అప్పటికే అంత ట్రీట్మెంట్ లేదు. వాల్వ్ రీప్లేస్‌మెంట్ కూడా చాలా ప్రిమిటివ్ స్టేజ్‌లో ఉండింది. ఓకే. మెడ్రాస్ చెరియన్ గారు అప్పుడు చేసేవారనమాట విజయ హాస్పిటల్‌లో.
సో, అప్పటికి తీసుకెళ్ళినా గానీ బాగా అడ్వాన్స్డ్ అని చెప్పారు. సో, అందువల్ల వి కుడ్ నాట్ డూ ఎనీథింగ్. దట్ లెఫ్ట్ ఎన్ ఇంప్రెషన్ ఇన్ మై మైండ్. దాని ద్వారా ఖచ్చితంగా చేయాలని. ఇండియా రావడానికి ఇంకొక కారణం గూడా ఏంటంటే, మ ఇలాగా మిడిల్ క్లాస్‌లో కొంత అవగాహన లేకపోవడము, యాక్సెస్ హ్మ్. హెల్త్ కేర్‌కి యాక్సెస్ లేకపోవడం ఉంది. మనం వెనక్కొచ్చి మన సొసైటీలో కొంత కరెక్టే. ఆహ్, హెల్ప్ చేయాలి. కొంత ఎలివేట్ చేయాల్సిన అవసరం ఉందని దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఎలాగో పేరెంట్స్‌కి దగ్గరగా ఉండడం కోసం ఇలాగ మన నేర్చుకున్న మన విద్య ఏదైతే ఉందో ఎక్కడ అవసరమైతే అక్కడ చేయాలి గానీ, అక్కడ చేసేముంది మనం చేసేదంతా కూడా అందరూ చేస్తూనే ఉన్నారు ఇంగ్లాండ్‌లో. ఇక్కడ దానిలో కొంత నీడ్ ఉందనే ఉద్దేశంతో వెనక్కి రావడం జరిగింది. మీ పిల్లలకు సంబంధించి ఎవరైనా ఈ ప్రొఫెషన్‌కి ఉన్నారా? ఎలా? నాకొక్క అమ్మాయే. ఒక పాప. సో, ఆమె షీ ఈస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రియేటివ్ వర్క్, హ్మ్. ఎంటర్‌టైన్‌మెంట్. సో, ఆమె యానిమేషన్ చేసింది యూఎస్‌లో. ఇప్పుడు వెనక్కొచ్చేసారు. బట్ హర్ హస్బెండ్ మా అల్లుడు ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్ ఇంగ్లాండ్‌లో చదువుకున్నాడు.